ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి? యోగ నక్షత్రం స్థాన బలం, యోగా బలం, చంద్రబలం ఎలా ఉంటుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ నక్షత్ర బలాలు చూసుకుంటే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతబీజ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు. ఈ నక్షత్రాలన్నీ కూడా కుంభరాశి పరిధిలోకి వస్తాయి. ఈ కుంభరాశి వారికి గత 7 సంవత్సరాల నుంచి ఏలినాటి శని వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. ఈ ఏలినాటి శని వలన మీరు చాలా బాధపడుతూ, చాలా కష్టాలతో, చాలా విధానాలతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఒక పెద్ద అదృష్ట యోగం అనేది త్వరలో రాబోతుంది. భగవంతుడు అనేది మనకు ఏదో ఒక రూపంలో వస్తాడు అనేది తెలీదు కదా! అదే విధంగానే చేసే ఉద్యోగం విషయంలో కానీ, వ్యాపార విషయాలలో కానీ, చేసే కార్యక్రమంలో కానీ అది పెద్ద అదృష్టం వీరికి కలగబోతుందని చెప్పాలి. ఈ ఫిబ్రవరి నెలలో మీకు కొన్ని దిశలు మార్గాలు అయితే కనిపిస్తున్నాయి. అవి దగ్గరలోనే కనపడుతున్నాయి. ఈ దిశగా మీ శని ప్రభావం కూడా అతి వేగంగా తిరగబోతుంది. ఆ శని ప్రభావం వల్ల మీరు ఎంతో చెయ్యాలనుకుంటున్నారో, ఇలా మనసులో ఏదో చెయ్యాలి అని ఎన్నో ఆశలు, ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలు అలానే అన్నీ కూడా వీరికి ఈ సమయంలో మీకు విధానాలు అనుకూలంగా ఉన్నాయి అని ఏమవుతాయి? చెప్పుకోవచ్చు. అంటే కొన్ని గ్రహాల వలన, ఆ గ్రహాల ప్రభావం ఆ గ్రహం వలన వీరికి సతమతం చేస్తూ ఉంటాయి. ఈ సతమతం వలన మైండ్ బ్లాక్ అయిపోయి మనశ్శాంతి లేక ఆందోళన పడుతూ ఉంటారు. భగవంతుడు చుట్టూ తిరుగుతూనే ఉంటారు కూడా. దేవుడు పూజలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఆ దేవుడు పూజలు చేసినా కూడా అవి ఫలించవు. మనకు ఏ కష్టం వచ్చినా, అలాగే బాధ వచ్చినా అంటే మనం తల్లిదండ్రులతో చెప్పుకుంటాం కదా! ఏదైనా కష్టాలు, ఏదైనా బాధలు ఉన్నవారు అనుకుంటే మనం చెయ్యవలసింది ఆ దేవుడు ఆరాధించడమే. తల్లిదండ్రుల తర్వాత మనం ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్తాం. హోమాలు చేస్తారు కొంతమంది. మరి అది కూడా కాకుండా మరి దేవుడికి చెప్పని కూడా ఆ పనులు కూడా సరిగ్గా ఫలితాన్ని ఇవ్వవు. కానీ పనులు మరి ఎలా అవుతాయి అనేది చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా దైవ అనుగ్రహం, మానవ అనుగ్రహం ఉండాలి. అంటే ఈ 2 లేని ఎడల మీ మీద ఏలినాటి శని ప్రభావం అనేది మీపై ఉండి, మీరు కోరుకున్న కోరికలన్నీ అలాగే పనులు ముందుకు పోకుండా సతమతం చేస్తూ, ఇబ్బంది పెడుతూ, మనశ్శాంతి లేకుండా కొన్ని గ్రహాల పవర్ మీపై కొన్ని ఉంటాయి. కాబట్టి మీరు తెలుసుకొని దానికి ఏ విధంగా మీరు చేస్తే వాటి నుంచి తప్పించుకోవచ్చు, అలాగే ఏం చెయ్యాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. అది తెలుసుకున్న తర్వాత మీరు ఏ పని చెయ్యాలి? ఏం చేసుకోకూడదు? మీరు వ్యాపారం ఏదైనా ఒకటి పెట్టారా అనుకోండి. అది మొదట్లో బాగానే నడుస్తుంది. కానీ కొన్ని రోజులు గడిచే కొద్దీ ఈ గ్రహాల ప్రభావం వలన మీరు పెట్టిన పెట్టుబడులు కూడా మీకు రాని పరిస్థితులనేవి అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీ గ్రహాల మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి వ్యాపారాలు మొదలుపెడితే చాలా మంచిది. అప్పుడే మీరు అద్భుతమైన లాభాలు కూడా పొందవచ్చు. అయితే మరో 8 గంటల్లో కుంభరాశి వారు 5 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో అనేది చూడండి. అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగబోతుంది? ముఖ్యంగా మరో 24 గంటల్లో మీరు వినబోయే ఇటువంటి అతి పెద్ద శుభవార్తలేంటి? ఈ పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. ముఖ్యంగా ఎవరైనా ఆపదలు ఉంటే గనక మీరు ఏమి ఆలోచించుకోకుండా సహాయం చేయడానికి ముందుకు వెళ్తారు. అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక వీరి జీవితంలో సొంత వారి వల్ల మోసపోయేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం కూడా. అంటే ఈ నమ్మిన వ్యక్తుల వల్లనే మీరు మోసపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఆధైర్యం పడకుండా మీరు గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు వైపు ముందుకు అడుగు వేస్తారు. అంటే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. ముఖ్యంగా మీ జీవితంలో నిరాశ చోటు అనేది లేదండి. మీరు మానసిక స్థైర్యంతో అడుగు ముందుకు వేస్తే మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలు చూస్తారు.
అయితే ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా అనుబంధాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు కూడా. ఎవరైనా మీకు చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం గుర్తుపెట్టుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు కూడా. ఈ కుంభరాశి జాతకంలో కుటుంబ విషయాల్లో ఒడిదుడుకులకు లోనై సందర్భాలు ఉన్నప్పటికీ తర్వాత ఖచ్చితంగా అవి సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు మాత్రం ధనం అనేది మనకు లభించదు. కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అనేది అధికంగా లభిస్తుంది. బంధువులు కానీ, ఒక ఆత్మీయ వర్గం కానీ, మీ అవసరానికి ఖచ్చితంగా ధనాన్ని సర్దుబాటు చేసే అవకాశాలు ముందుకు మీ యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి. వారి యొక్క ఉన్నతికి ఎంతోగా తోడ్పడతారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం సమాజంలో ఉన్నత స్థానంలో కానీ, గౌరవ స్థానంలో ఉన్న వారికి చాలా అంటే చాలా అన్యాయం జరిగే సందర్భాలు కూడా మీ జాతకంలో అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీకు జీవితంలో ఇది వరకు మీరు చాలా రకాల సమస్యలు ఎదుర్కొని ఉండవచ్చు. ముఖ్యంగా ఆర్థిక సమస్యల కారణంగా అతలాకుతలమైపోయి ఈ సమయంలో సాధించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందు మీరు ఆర్థిక సమస్యల ప్రభావం చేత ఎన్నో రకాల ఇబ్బందులు పాలయ్యారు. అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా వచ్చాయి. అప్పులు తీర్చలేక నానాక రకాలుగా మీరు మానసికంగా కుంగిపోతూ ఉన్నారు కూడా. అలానే జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోయేటువంటి సందర్భాలు కూడా చూసి ఉంటారు కూడా. ప్రేమ వ్యవహారాలలో విఫలమై మానసికంగా ఎంతో నిరాశలో మునిగిపోయి ఉన్నారు. అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల కూడా మీరు ఎంతో మానసికంగా దిగ్భ్రాంతి చెంది గురవుతూ ఉన్నారు. ఈ విధంగా మీ జీవితంలో ఒక్కొక్క సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు. కొంతమందికి ఆర్థిక సమస్యలు లేకపోయినా కానీ అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే మీ జీవితంలో మీ కుటుంబంలో ప్రశాంతత లేక కూడా మీరు ఎంతో మానసికంగా కుంగిపోయేటటువంటి పరిస్థితులు కూడా మీరు చూసి ఉంటారు కూడా. అయితే ఇప్పుడు మీ యొక్క జీవితంలో మీ గ్రహస్థితి అనుకూలంగా కనిపించబోతుంది. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో గ్రహస్థితి అనుకూలంగా ఉండబోతుంది. ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా మీపై, మీ కుటుంబంపై కరుణ కటాక్షాలు చూపించబోతున్నాడు. మీరు 5 పెద్ద శుభవార్త వినడానికి అవకాశం కూడా అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో రాబోయే మరో 2 రోజులు మీకు చాలా కీలకమైంది అని చెప్పుకోవాలి. అయితే మీ జీవితానికి సంబంధించిన మీరు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. అంటే మీ జీవితంలో ఒక కోరిక బలంగా ఉంటుంది కదా! అంటే కొంతమందికి ఉద్యోగం పొందడం అనేది వారి జీవితానికి సంబంధించినటి ఒక పెద్ద కోరిక. అయితే మరికొందరికి చాలా కాలంగా మీరు మిస్ అవుతున్నటువంటి బంధువులు కానీ, మిత్రులు కానీ వారిని కలిసి మాట్లాడడం, అలాగే మరికొందరైతే విదేశాలకి వెళ్ళడానికి, ఇంకొకరికి వివాహం, అలాగే భార్యాభర్తల మధ్య ఈ భేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి మీకు జీవితంలో భాగస్వామి నుండి ప్రేమ లభించడం అనేది ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వాళ్ళ జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది కదా! అయితే మీ కోరిక ఏదైనా సరే ఆ కోరిక నెరవేరే అవకాశం మరో 24 గంటల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మీ జీవితంలో ఏ కోరిక అయితే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన శుభవార్త అనేది అవకాశం కనిపిస్తూ ఉంది. వినే అవకాశం. అంతకుముందు మీరు మిమ్మల్ని అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీరు సహాయం కోరి మీ దగ్గరికి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని చీకొట్టిన వారే మీ యొక్క సహాయం కోసం మీ దగ్గరకొస్తారు. ఈ విధంగా చాలా కాలంగా మీరు ఈ అవకాశం కారణంగా మానసికంగా కుంగిపోతుంటివి కనుక ఈ సమయంలో ఖచ్చితంగా దాని నుండి మీరు విముక్తి కలిగి మీకు మంచి రిలీఫ్ అనేది వస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారని చెప్పాలి. అంటే మీరు విదేశాలకు వెళ్ళడంలో ఏది అడ్డంకు ఆటకం అనేది లేదు. ఈ సమస్య పరిష్కారం అయితే ఈ సమయంలో లభించబోతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త మీరు ఈ సమయంలో వినే అవకాశం కనిపిస్తున్నాయని చెప్పాలి. అలాగే మరి కొంతమంది జీవితంలో మీరు వంశపారంపరంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక దానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కోర్టు కేసులు కానీ, విభేదాలు కానీ, ప్రాపర్టీస్ కానీ విడిపించుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఈ విధంగా ఒక్కొక్కరికి కోరిక మీ జీవితంలో అనేది బలంగా ఉంది. అలాగే మరికొంతమందికి వారి యొక్క ప్రేమ భాగస్వామ్యం నుండి మీరు ప్రేమను పొందబోతున్నారు. అది మీకు మానసికంగా ఎంతో సంతృప్తి ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారి జాతకంలో అద్భుతమైన ఫలితాలు అయితే మరో 2 రోజుల్లో 24 గంటల్లో మీరు చూడబోతున్నారని చెప్పాలి. మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అంటే మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరడానికి అవకాశం అయితే అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారు సహాయం కోసం మీ దగ్గరికి వస్తారు. భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. అలాగే మీ జీవితంలో చోటు చేసుకుంటున్న వ్యక్తులకి మంచి గుణపాఠం నేర్పించబోతున్నారు. అంటే మిమ్మల్ని అవమానించడం కావచ్చు. అలాగే మీపై కుట్రలు పన్ని మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన ఈ సమయంలో వారు ఆ భగవంతుడు యొక్క ఆగ్రహం కారణంగా వారి యొక్క జీవితానికి సంబంధించిన ఒక చక్కటి గుణపాఠం నేర్చుకుంటున్నారు. మీపై బురద చల్లిన వారే ఈ సమయంలో మీపై పూలు చల్లుతారు అనే చెప్పుకోవాలి. ఇలాంటి అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు అని చెప్పాలి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇక ముందు అనేకమైనటువంటి అంశాలు మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి. ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కూడా మీకు ఇటువంటి ప్రతికూలమైన అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. ఖచ్చితంగా ఈ శుభ ఫలితాలు మీరే చూసి ఎంతో సంతోషిస్తారు. కుంభరాశి వ్యక్తులు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు ఎవరైనా సరే ఇతరుల పైన ఎత్తులు వేస్తే గనక మీ పైన ఏవైనా అంటే మీరు కోల్పోయినటువంటి ధనం కానీ, ధనం, పదవి ఏదైతే ఉందో అది మీ కారణంగానే ఇతరులు పొందుతున్నారు అనే పేరు కూడా మీరు సంపాదించుకోగలుగుతున్నారు. అలాగే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సమయంలో అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అనేది గడుస్తుంది అని చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారికి పడమర, దక్షిణ, ఉత్తర దిశలు చాలా యోగదాయకంగా ఉంటాయి. వీరికి ఏ దిక్కు కూడా దోషమే అనేది కాదు. కుబేర కంకణం ధారణ, కాలభైరవ స్తోత్రం పారాయణం ఎక్కువగా మేలు చేస్తూ ఉంటాయి. అయితే మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. శివ ఆరాధన కూడా మీకు చాలా మేలు చేస్తుంది. మీకు ఉన్నతిలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి. ఖచ్చితంగా అపారమైన పుణ్య ఫలం మీరు పొందుకోవచ్చు. ఆర్థికంగా పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీ దేవిని ప్రతి శుక్రవారం రోజున ఆరాధించడం, నిత్య దీపారాధన చేసుకుంటే గనక అద్భుతమైన ఫలితాలు మీరు పొందబోతారు. ఆలయానికి వెళ్లి నెయ్యితో శని భగవానుడికి నెయ్యితో దీపారాధన చేసి 11 ప్రదక్షిణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులను, నల్లని వస్త్రాలను, నల్లటి ఆహార పదార్థాలను పేదలకు పెట్టండి. అపారమైన పుణ్యఫలం మీకు సొంతమవుతుంది. శని భగవానుడు దీవెనలు మీకు ఖచ్చితంగా ఉంటాయి. చూశారు కదండీ! కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది. ముఖ్యంగా రాబోయే మరో 2 రోజుల్లో వారు వినబోయేటువంటి శుభవార్తలు ఏంటి? ఈ పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా! ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.